మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నీ నడుము 24, ఇప్పుడు 42. మనకు బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానిగా పుట్టడమే నా తప్పు. నడుము పెంచడం నీ తప్పు. ఏ ఊర్రా నీది? గోవండా దూతాను గాని మీ ఊరి పేరు చెప్పరా. మీ ఊరేంటి? గోవండా దూతాను గాని ఊరి పేరేట? గోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఊరు? గోవండా. ఊర్ని ఈ కొత్త నెంబర్ ఎక్కడిది? హలో హలో సార్, మీకు పెళ్ళయిందా? హలో. ఇంకా లేదండి, ఇంకా పెళ్లి కాలేదు నాకు. సాయంత్రం ఇంటికి రండి సార్, నేను నీకు ఏత్తా పెళ్లి. ఉబ్బుచ్చులోడా ఉన్న కాడు ఉండవు. అగో ఇక్కడ పైసలు పెట్టినా కన్నబడతలేవేంది? ఇక్కడ పైసలు పెట్టినా ఎవరు తీసారు? 20 రూపీస్ తీసుకుని నానా ఆడ మమ్మీ 20 రూపీస్ పెడితే నేనే తీసుకుని ఐస్ క్రీమ్ తిన్నా నాన్న. అయితే నేనేం చేయాలరా? నేను తీస్తుంటే మా అమ్మ వచ్చి నన్ను కొడుతుంది నాన్న. అబ్బా ప్లీజ్ నువ్వే తీసినని చెప్పు నాన్న, ప్లీజ్. సరేరా, నువ్వేం భయపడకు, నేనే తీసినని చెప్తాది. ఎవరు తీసిరు పైసలు? నేనే తీసిందే. అవునమ్మా, అప్పుడు బట్టల కిందకి వెళ్ళి 2000 తీసుకొని పక్కింటానికి ఇయ్యంగా నేను చూసిన. ఏంటి సంధ్య సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం చేస్తే ఫాస్ట్ గా ఫేమస్ అవుతామని నేను ఆలోచిస్తాను. పూసలమ్ముకో, పచ్చళ్ళమ్ముకో. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా, నువ్వేవడరా? బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను? నువ్వు దూరమైన చెప్పనా, లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పోస్తేనే పువ్వు ఎరుబూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ పోరా. ఏంటి, నేను కవిత రాశాను వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను, గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి? పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి? పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి? పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి? తినటానికి. తినేది దేనికి? మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి? నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. ఇల్లాలంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి? ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? అదేంటి లైట్స్ ఆఫ్ చేస్తున్నావు? ఇంటికి దీపం ఇల్లా అన్నావు, వెలుగు వెలుగు వెలగవే. ఇంటికి దీపం వెలుగు అన్నావు కదా, వెలగవే. చంపేస్తా వెలుగు. నువ్వు దీపం అన్నావు కదా, వెలుగు. లైట్ ఆఫ్ చేసిన వెలగమంటున్నాడే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంటికి దీపం ఇల్లాలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు? శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు? పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ అప్పు తెచ్చుకోవడం ఎందుకు?